नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आर्य वैश्य संगम के अध्यक्ष गुंडा प्रकाश ने कहा, अनुचित टिप्पणी करना अच्छी बात नहीं। वरंगल चौरास्ता में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में शहरी आर्य वैश्य संगम के अध्यक्ष गुंडा प्रकाश, संगम के सदस्य सीताराम, मल्लयाला, वीरा मलैया, वासुदेव और अन्य शामिल हुए। गुंडा प्रकाश ने कहा कि गट्टू महेश बाबू ने वैश्य एजुकेशन ट्रस्ट के नाम पर लाखों रुपए के इकट्ठे किए और कहा कि मेरे बारे में अनुचित टिप्पणी करना अच्छी बात नहीं। उन्होंने कहा कि संघ आर्य वैश्य समुदाय की गरीब लड़कियों को आर्थिक सहायता प्रदान कर रहा। उन्होंने कहा कि अगर आर्य वैश्य संगम छात्रावास ट्रस्ट के कोषाध्यक्ष गट्टू महेश बाबू ने जिम्मेदारी नहीं ली होती तो वह मुझे गुंडा प्रकाश की जिम्मेदारी दे देते। उन्होंने सवाल किया है कि छात्रावास भवन निर्माण की जिम्मेदारी लेने के बजाय उन्होंने एक व्यक्ति को बीच में लाकर रास्ते में रोड़े अटकाए। एक पार्षद महापौर के रूप में मेरा इतिहास क्या है, उन्होंने सवाल किया। यह कहना कहाँ तक सही है कि मैं हारा हुआ हूँ? जनता जानती है कि कौन हारा है। उन्होंने कहा कि आप संघ में राजनीति लाकर मतभेद पैदा कर रहे हैं, वरना आप विवाद कर सकते थे। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। తో సహా ఎప్పుడెప్పుడు ఆయన ఇచ్చిండు, మిగతా దాంట్లో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎట్లా ఏ డేట్లో నా డబ్బులు ఇచ్చిండు అనేది ఇలా ఉన్నది, ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు కావాలంటే నేను ఇస్తాను. మరి నువ్వే ఆ బిల్డింగ్ బాధ్యత తీసుకొని నువ్వు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నువ్వే చేయొచ్చు కదా. నీకు ఎందుకు ఆ దమ్ము ధైర్యం లేదు? నువ్వు ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదు? బాధ్యత తీసుకోకుండా దానికి అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పెట్టి దానికి అధ్యక్షుడిగా చేసి దాని మీద పెత్తనం చెలాయించాలి. అసలు నేను వరంగల్ పుట్టి పెరిగిన, మా నాయన మా తాత ముత్తాతల మేము ఇక్కడ ఉన్నాం. వరంగల్ అంటే నాకు ఒక అభిమానం. నువ్వు ఎక్కడో జగిత్యాల పుట్టి ఈ డిస్ట్రిక్ట్ కాదు, ఏదో కాదు, ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేయకుండా ఏదో డామినేషన్ చేసి నేను 2 సార్లు కౌన్సిలర్ గెలిచాను, 2 సార్లు కార్పొరేటర్ గెలిచిన, 3 సార్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సీక్రెట్ బ్యాలెట్ అనే గెలిచిన, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా గెలిచిన, నేను విద్యార్థి దశలో కాలేజీ సెక్రటరీగా సీక్రెట్ బ్యాలెట్లో గెలిచిన, కాలేజీ ప్రెసిడెంట్కి గెలిచిన, సీకేఎం కాలేజీలో అనేకమైన ఎలక్షన్స్లో పోరాడిన, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసిన, టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చేసిన. నాకు ఒక రాజకీయ చరిత్ర ఉంది, నాకు ఒక సామాజిక చరిత్ర ఉన్నది. మేయర్గా చేసిన. నీ ఏ చరిత్ర నేను చెప్పబ్బా? ఎన్ని ఎలక్షన్లో పోటీ చేసిన? ఒకసారి నేను జీవితంలో సీక్రెట్ బ్యాలెట్లో పోటీ చేసి గెలిచినాను. నన్ను ఛాలెంజ్ చేసుడు, లుచ్చా అని సంబోధించుడు, ప్రజలకే తెలుసు ఎవరు లుచ్చాలని. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ సక్రమంగా నడుస్తాను. అనారోగ్య కారణాల వల్ల నేను దూరంగా ఉండేది ఉంటే దాన్ని ఆసరా తీసుకొని దీనిలో రాజకీయాలు జొప్పించి ఈ వ్యవస్థను హస్తగతం చేసుకొని వాళ్ళ స్వార్థానికి వాడుకోవాలని ఒక పెద్ద కుట్రపూరితంగా చేయడం జరిగింది, అందరికీ తెలుసు. ఇవాళ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళ ఆగడాలు సహించలేక వాళ్ళు కనీసం ఆఫీసు మేము రాము అని వచ్చి కూర్చొని పోవడం జరిగింది. ఇవాళ నేను నిన్న సాయంత్రం 3 గంటలు ఉన్నాం. నిన్ననే మిత్రుడు దాచపల్లి సీతారాం డిక్లేర్ చేసిండు, ఆయన దీనికి ఒక కన్వీనర్గా ఉన్నాడు ప్రస్తుతం. ఈ రోజు నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్స్ యథావిధిగా నడుస్తారు, పొద్దున్న నుంచి నడుస్తానే. ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు. వస్తాను, జనాలు కడతాను, సంతోషంగా పోతాను. పత్రికా సోదరులు కూడా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి అన్ని తీసి ఏంటిది మీది దురహంకారం? ఏంది ఈ దుశ్చర్య? చట్టం ఉన్నది. నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చట్టపరంగా పో, మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇదే గట్టు మహేష్ మీద పరువు నష్టం దావా వేస్తాను. 100% ఆయన మీద పరువు నష్టం దావా వేస్తా. సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టుడు కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి ఆయనకు సహకరించే వ్యక్తులకు కూడా నేను తెలియపరుస్తున్నాను. అధర్మానికి సహకరించకండి, ధర్మ